మాలిన వస్త్రముల కొరకు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం పోయిన సండే. అట్లాగనే పోయిన శుక్రవారము కుటుంబములో సాతాను యొక్క దాడులు. సాతాను ఎంతగానో కుటుంబాన్ని అల్లిబెల్లి చేస్తుంది. తర్వాత బాధపడేది కుటుంబమే. సాతానుగాడు విడిచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తెలియదు సాతానుగాడు మన మీద ఉన్నాడో లేడో మనకు తెలియదు. మనం చేసేది న్యాయంగానే కనబడుతుంది. కానీ తీర పాపం అయిపోయిన తర్వాత అన్యాయం బయటపడుతుంది. జాగ్రత్త. ఈ వారం ఒక వాక్యం సిద్ధం చేశాను, నేను ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను. చాలా విలువైన వాక్యము. నేను ఎవరిని చూసి కానీ ఉద్దేశించి కానీ వాక్యం చెప్పను. మీరు అనుకుంటారేమో అన్న మమ్మల్ని చూసి ఇట్లా అట్లా చెప్తాడని. నేను ఎప్పుడు చెప్పను. మీరు జ్ఞానం నేర్చుకోవాలి, మంచి నాలెడ్జ్ నేర్చుకోవాలి. భవిష్యత్తులో దేవుని బిడ్డలుగా మీరు జీవించాలి. సత్యవంతుని దేవుని బిడ్డలుగా మనం తిరగాలనేదే నా ఆశ. నేను ఎప్పుడూ మిమ్మల్ని కించపరిచి కానీ బాధ పెట్టి కానీ మీకు మాటలతో వాక్యంలో పొడవడం కానీ ఇలాంటిది ఏం చెప్పను. నేను చాలాసార్లు ఇట్లాగనే అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేను అదే అనుకోను. నేనేమనుకుంటానంటే సత్యాన్ని నేర్చుకోవాలా. అర్థమైందా? దేన్ని నేర్చుకోవాలా? సత్యాన్ని నేర్చుకోవాలా. ఈరోజు చాలామంది సత్యాన్ని నేర్చుకోవడం లేదు. సత్యము అనగానే చేదుగా ఉంటుంది. సత్యం ఎట్లుంటుందట? చేదుగానే. సత్యము కలిగిన మాట మనిషిని నొప్పిస్తుంది. నిజాయితీ మాట మనిషిని దుఃఖపెడుతుంది. ప్రేమించే మాట మనిషిని రోదనకు గురి చేస్తుంది. అమ్మా, మీరు చాలా జాగ్రత్తగా వినాలా. మీరు అనుకోవచ్చు, సీనన్న ఏంటి హెల్త్ బాగలేడన్నాడు, ఇంటికాడిని బండకాయ ఎందుకు వచ్చిండు, వచ్చి మమ్మల్ని పేద గోసలో పెడతాడు అనుకోవద్దు. జాగ్రత్త. హల్లెలూయా కదా. మీరు అనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం చెప్తే వెళ్తా. నేను ఈరోజు చెప్పాల్సిన వాక్యం ఏంటి అంటే వివాహమా విడాకుల. వాక్యం పేరు చెప్పండి ఒకసారి. ఎట్లుంది పేరు? వివాహమా విడాకుల. కానీ ఈ సండే లేదు, వీలైతే రాత్రికాల ప్రార్థనలో లేదైతే సండే. ఎందుకంటే దీంట్లో భార్యాభర్తలు చాలా అవసరం ఉన్నది. అనవసరంగా ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ వాళ్ళకి దొరకకపోవచ్చు. చాలామందికి జ్ఞానం రావాల్సింది ఉన్నది, తెలుసుకోవలసిన రహస్యములు దాగబడి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరొక వాక్యాన్ని సిద్ధం చేస్తున్నాం. వాక్యం పేరు ఏంటి అంటే అంత్య దినములలో మనుషుల యొక్క ప్రవర్తన. ఏ దినములలో? ఇప్పుడు అంత్య దినములలో మనుషుల యొక్క ప్రవర్తన. అంత్య దినము అంటే ఈ దినములు చివరి దినములు, లాస్ట్ గడియలు. దేశంలో ఎంత మాత్రం సమాధానం లేదు, దేశంలో శాంతి లేదు, దేశంలో నెమ్మది లేదు, దేశంలో విశ్రాంతి లేదు, దేశంలో మంచి యొక్క ఆరోగ్యకరమైన భోజనం లేదు, దేశంలో రుచికరమైన వంట లేదు, దేశంలో ఆ మంచి యొక్క చక్కని యొక్క ఆనందాన్ని పంచుకునే సంభాషణలు లేవు. ఏం జరిగినది అంటే అంత్యకాలం రానే వచ్చింది. క్రీస్తు యొక్క రాకడ సంబంధము ఇక్కడ మొదలవుచున్నది. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలా. నా కొరకు చెప్పాడు కదా, నన్నే పొడిచాడు కదా, నన్నే తిట్టాడు కదా, ఇట్లేమనలేక వాక్యంలో అన్నాడు కదా అని అనుకుంటే అది నీ తప్పు. వాక్యమే కదా, బ్రతికేది బాగా రోజులు ఉన్నది కదా, మళ్ళా మార్చుకుందామంటే రాత్రి చనిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. అర్థమైందా? ఈ రాత్రి నీ ప్రాణం పోతే, నా ప్రాణం పోతే, నేను ఆదివారం వరకు వెయిటింగ్ చేస్తున్నాను అనుకో, ఆదివారం మార్చేసుకుంటా, ఆదివారం నా జ్ఞానాన్ని నేను సంపాదించుకుంటా, ఆదివారం నాటికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతా, సండే రోజు నేను చాలా ధైర్యంగా ఎదుర్కొంటా, సండే వరకు మాత్రం అన్ని రకాలు చేస్తా ఈ 3 రోజుల్లో అనుకుంటున్నావేమో. కానీ ఈ రాత్రే నీ ప్రాణాన్ని దేవుడు అడిగితే ఎడిపోతావు. అందుకు దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా పాటించాలి. దేవుని వాక్యం మాత్రమే
నేను మిమ్మల్ని సంతోష పెట్టడానికో, మీకు ధనం రావడానికో, మీరు అందంగా ఉండడానికో, మంచి బట్టలు కొనుక్కోవడానికో, పిల్లల్ని పోషించడానికో, మంచి ఒక ఆనందాన్ని సంతోషాన్ని మీరు పంచుకోవడానికో చెప్తలేదు. నేను దేవుని రాజ్యం పోవడానికే చెప్తున్నాను. హల్లెలూయా. ప్రేమలత పిల్లలకి ఇచ్చేవు, ఇచ్చి ఒకటి ఇచ్చి. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ యొక్క అంత్య దినములలో మనుషులు ఇలా ఉన్నారు చూడండి ఒకసారి. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం. 2వ తిమోతి రాసిన పత్రిక, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. వెళ్ళేది ఎవరికన్నా? మొదటి మాట చదువు. అగో అంత్య దినములలో అపాయకరమైన కాలములు అచ్చునని తెలుసుకొనుము. ఆగు, ఏముంది అక్కడ? అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చును అని తెలుసుకో. ఎవరు తెలుసుకోవాలి చెప్పండి మీరు అందరు. అమ్మా, మీరు పిల్లలు బాగా డిస్టర్బ్ చేసుకుంటున్నారు, జాగ్రత్త. మీరు పిల్లల్ని కొంచెం మీరు చూసుకోవాలా, అర్థమైందా? ఎవరు తెలుసుకోవాలి? అంత్య దినములలో అపాయకరమైన దినములు, అపాయకరమైన రోజులు, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. పౌలు గారు తిమోతిలకు మాట్లాడుతూ పత్రిక, ఏం పత్రిక ఇది? తిమోతిలకు పత్రిక. పత్రిక అంటే ఏంటి? పత్రిక అంటే ఏంటి? పత్రిక అంటే ఏంటి అక్క? పెళ్లి పత్రిక. అట్లాగని ఒక పత్రిక, పెళ్ళికి ఫలానా రేటు, ఫలానా రోజు, ఫలానా బుధవారం ఉదయం 9 గంటలకి మా సహగృహం నందు మా అదువు, మా చిన్నది, మా పెద్దది అని రాసి నీ ఇంట్లో పెట్టిపోతాడు. పెళ్లి పత్రిక. అప్పుడు ఆ పెళ్లి పత్రిక చూసినప్పుడు నువ్వేం తెలుసుకుంటావు చెప్పు? ఏం తెలుసుకుంటావు? పెళ్లి పత్రిక చూడక ముందే పెళ్లికి పోతావా? తెలుస్తుందా? పెళ్లి పత్రిక రాకముందే నువ్వు పెళ్లికి పోగలుగుతావా? ఇప్పుడు తిమోతిలకు రాసిన పత్రిక, పౌలు గారు తిమోతికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. పౌలు ఒక జాగలు ఉన్నాడు, తిమోతి ఒక జాగలు ఉన్నాడు. చెరొక్క సంఘంలో కూర్చొని ఉన్నాడు. పౌలు సీనియర్ అన్నమాట. పౌలు ఎవరు? జూనియర్. పౌలు సీనియర్, తిమోతి ఎవరు? జూనియర్. జూనియర్ అంటే నాలాగా కొత్తగా. అయ్యా తిమోతి, నువ్వేం చేస్తున్నావు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని నువ్వు తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకుంటారు? మీ మమ్మీ తెలుసుకుంటుందా? మీ అమ్మ తెలుసుకుంటుందా? మీ నాన్న తెలుసుకోవన్నా? మీ అన్నదమ్ములు తెలుసుకోవన్నా? నీ భర్త తెలుసుకోవన్నా? నీ భార్య తెలుసుకోవన్నా? విజయన్న, ఎవరు తెలుసుకోవాలా? మనమే తెలుసుకోవాలి. ఎక్కడ తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యంలో నుండే తెలుసుకోవాలా. ఎప్పుడు నాకు అపాయకరమైన రోజు వస్తుందో, ఎప్పుడు నాకు దేవుడు నిన్నెప్పుడు బాధ పెట్టాలి, చుక్క పెట్టాలి, నిన్ను శిక్షించాలి, నిన్ను నలగొట్టాలి, నిన్ను హింసించాలి, నిన్ను నిందల పాలు చేయాలి, నిన్ను హాస్పిటల్ పాలు చేయాలి, నిన్ను అప్పుల పాలు చేయాలి, నీకు ఇల్లు లేకుండా చేయాలి అని దేవుడి ఉద్దేశం కాదు ఇది. శ్రమలు ఎందుకు వస్తాయి అప్పుడప్పుడు అంటే, శ్రమలు మనకు ఒక్కొక్క విషయాన్ని నేర్పించడానికి వస్తాయి. ఎందుకు వస్తాయి శ్రమలు తెలుసా? ఒక్కొక్క విషయాన్ని నేర్పించడానికి వస్తాయి. ఒక శ్రమ వచ్చిన వెంటనే మనం ఆలోచన చేయాలి. ఒక మంచి విషయాన్ని నేర్పించడానికి, జ్ఞానంలోకి నడిపించడానికి, బుద్ధిలోకి నడిపించడానికి. ఆ రోజు విరాజుకు అంత శ్రమ రాకపోతే ఈరోజు యేసుక్రీస్తులోకి మీరు వచ్చేవాళ్ళ అంటే మీకు ఒక విషయాన్ని నేర్పించేసింది శ్రమ. అర్థమైందా? ఈరోజు ప్రభు యొక్క దినము ఎప్పుడు రాబోతున్నది? అంతే అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకో.
నిన్ను నువ్వు చూసి ఎగిసి పడితే ఏంటి? నిన్ను చూసి ఈర్ష్య పడితే ఏంటి? నిన్ను నువ్వు చూసి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ప్రార్థన అంటే ప్రయత్నం లేదు అన్న, ఆదివారం ప్రార్థన రాలే అంటే జ్వరం వచ్చిందన్న, మాట్లాడే అంత అవకాశం లేదక్క, ఛాయ్ తాగల, అంత బాధగా ఉన్నది. కానీ ఇంతమంది ఆత్మలు తప్పిపోతాయని ఎగ్గబడి వచ్చేసాం. రావాల్సిన అవసరం ఉందా? చల్లగా ఇంటికాడ పడుకోవచ్చు కదా. నాకేం దొరుకుతుంది దీంట్లో? మీరు సత్యాన్ని తెలుసుకోవాలి, నిజాన్ని నమ్మాలి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవాలి. దేవుడు పరలోక రాజ్యమునకు నిన్ను నన్ను తీసుకెళ్తాడు. భూలోకం శాశ్వతం అనుకుంటున్నావా? ఈ ఇంట్లో, ఈ కుటుంబంలో నువ్వు శాశ్వతం అనుకుంటున్నావా? ఈ ఇల్లు నీ శాశ్వతం అనుకుంటున్నావా? ఈ పిల్లలు నీ శాశ్వతం అనుకుంటున్నావా? ఈ బంగారము నీ శాశ్వతం అనుకుంటున్నావా? ఈ వజ్రములు నీ శాశ్వతం అనుకుంటున్నావా? కొలత లేని అందం ఉన్నది, కొలత లేని డబ్బు ఉన్నది, నాకేంటి, నేను చాలా గర్వంతురాల్ని, నేను చాలా గొప్పగా ఉన్నంత స్థితిలో ఉన్నానని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. చచ్చిపోయిన తర్వాత ఉండేటి రెండే దారులు. ఎన్ని దారులు ఉన్నాయమ్మా? మరి ఏ దారిన పోతాం మనం? ఎందుకు ఈ లోకం మీదకి వచ్చాం? ఈ లోకం మీద మనం పుట్టడానికి గల కారణం ఏంటి? మన ఎముకల నుండి తల్లి గర్భంలో చిన్న ముద్దై ఉన్నప్పుడు నిర్మాణించిన వాడే మనని పిలిచి ప్రేమించినవాడు. ఆయనే జీసస్, జీవము గల దేవుడు. ఆయన నిన్ను విడిచిపెడతాడా? ఆయన నిన్ను దుఃఖ పెడతాడా? తెలుసుకోవాలి కదా. అపాయకరమైన దినములు వచ్చినాక అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా, నాకు అపాయకరమైన దినం వచ్చిందయ్యా, నేను మారుతానయ్యా, నన్ను మార్చండి అయ్యా, నా జీవితాన్ని మార్చండి అయ్యా, నేను ఇంకెన్నడూ తప్పు చేయనయ్యా, నా తలని నేనే తెప్పుకున్నాను ప్రభువా, నాకు వెలువదేసయ్యా, నేను అమాయకురాలనయ్యా, నేను దరిద్రుణ్ణయ్యా, నేను పనికి మాలిన దానినయ్యా అంటే ఆయన వింటాడా? మంచిగా ఉన్నప్పుడు ఏడపోయింది నీ జ్ఞానం? మంచిగా ఉన్నప్పుడు ఏడపోయింది నీ జీవితం? అందుకే ఒక పాట పాడాడు ఒక అన్న, సాయిమన్ అన్న అని. ఏం పాట పాడంటే, పదిలము కొడుక పాపం చెయ్యకురా ఓ కొడుక, పదిలము కొడుక పాపం చెయ్యకురా, పాపమన్నది పాము లాంటిది, పగా పడుతుంది పానం తీస్తుంది. కొడుకా మస్తు పాడతాడు ఆయన. నా బిడ్డ, నేనేం చేయాలా? ఎన్ని వాక్యములు వింటున్నామో మనం తెలుసా? ఎంత దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో తెలుసా? దేవుని మాటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని వాక్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? పౌలు, తిమోతి జాగ్రత్త, అంత్యకాలంలో వచ్చును ఇవన్నీ. నువ్వు జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. నువ్వు మిస్ అవ్వకూడదు, నువ్వు చెడిపోకూడదు, వాక్యాన్ని విడవకూడదు, ప్రార్థన మరవకూడదు, ఆరాధన మరవకూడదు, జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి అని 2వ పత్రిక రాశాడు. 2వ తిమోతి పత్రిక. అర్థమైందా అమ్మ? దీన్ని ఎందుకు రాశాడు? పత్రిక విషయం అర్థమైందా? ఏంది? లోకం శాశ్వతము. లోకములో ఉన్న వాళ్ళు మాటలు చెప్తారు, సలహాలు చెప్తారు, ప్రేమిస్తారు అప్పటికప్పటి. ఎంత చక్కగా, నువ్వేం బ్రతకలేవా, నువ్వేం సంపాదించుకోలేవా, నువ్వేం అందంగా లేవా, నువ్వేమి చదువుకోలేవా, నీకేం ఐశ్వర్యం లేదా, నీ జ్ఞానం లేదా? ఈ మాటలు విన్నప్పుడు మన జీవితంలో ఎంత అంటే నిజమే కదా, నేను చేయగలుగుతాను కదా, నేనెందుకు ఈ కఠినమైన శిక్షలో ఉండాలా? నాకేం తక్కువ ఉన్నది, నేను సాధించగలను కదా. ఏమి సాధించలేమమ్మా, ఏమి సాధించలేము. చూడమ్మా, కిందికి పోదాంపా.
తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నువ్వు అపాయకరమైన దినములు వస్తున్నాయని తెలుసుకోవాలి. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయతలు, కృతజ్ఞతలు లేనివారు, అపవిత్రులు పుడతారు. చూసావా బైబిల్ ఎట్లా కాలజ్ఞానం రాయబడిందో? కాలజ్ఞానాన్ని నమ్ముతారా నమ్మరమ్మా? చెప్పండి ఒకసారి. కాలజ్ఞానంలో జరిగినాయి అన్నీ జరిగినాయా లేదా? జతక్క చెప్పు. సంగీతక్క, విజయన్న బాగా చిన్నపోతాడు. ఎందుకు? ఉల్లాసం లేదు. వాక్యం వింటున్న ఉల్లాసం లేదు. కాలజ్ఞానంలో అన్నీ జరిగినాయా? పౌలు చెప్తున్నాడు ఇప్పుడు కాలజ్ఞానం తెలుసా? ఏమని చెప్తున్నాడంటే, నీవు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయతలు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు ఈ భూమి మీద బయటికి వస్తారు. జాగ్రత్త అన్నాడు పౌలు. ఎవరితో అన్నాడు చెప్పండి ఇప్పుడు ఒకసారి టక్కన. ఎవరితో అన్నాడమ్మా? ఎవరితో అన్నాడు పౌలు? తిమోతితో. గంత హుషారు ఉన్న సంఘం తెలుసా? ఇందాక చెప్పాను నేను చక్కగా. హల్లెలూయా. మైండ్ ఎక్కడ ఉండద్దమ్మా. దేవుడు గొప్పవాడు తెలుసా? దేవుడు గొప్పవాడు. ఒక సేవకుడు ఏమన్నాడంటే, నేను ఈరోజు స్టేటస్ పెట్టినా, దాన్ని చూడండి బాగుంటుంది. దానికి చాలామంది లైక్ చేశారన్నమాట. ఆయన ఏమన్నాడంటే, ప్రేమ వివాహము చేసుకోవచ్చా చేసుకోరాదా? ఇది బైబిల్ యొక్క కథ. ప్రేమ వివాహము అంటే, ఆయన బైబిల్ కాలేజీ నేర్చుతున్నప్పుడు ఆయనకి ఒక పాస్టర్ ఇంట్లో ఉండి బైబిల్ కాలేజ్ చేస్తూ ఉన్నాడు. ఆ పాస్టర్ బిడ్డ ఈయనకి లవ్లో పడింది అనమాట. చూడండి ఎంత మంచిగా ఉందో కదా. ఎవరి బిడ్డ? పాస్టర్ బిడ్డ. ఇక కొన్ని రోజుల తర్వాత పాస్టర్ బిడ్డ డైరెక్ట్ వచ్చి ఆయనతో అన్నది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఈయన చూడు, ఈయన మరి మంచి బోధకుడు. ఆయన ఆల్రెడీ చనిపోయాడు, పగడాల ప్రవీణ్ గారు. నిజంగా ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు తెలుసా? ఆయన గురించి ఆలోచన చేస్తే ఆయనలో ఒక 2 మాటలకు కూడా మనం సరిపోం. ఎట్లా మాట్లాడతాడు తెలుసా? ఆయన చచ్చిపోతాం. చూడండి అమ్మా టేటెస్లు. పగడాల ప్రవీణ్ ప్రసంగం వినండి ఒకసారి. మీరు వినండి, నేను మిమ్మల్ని ఏమను. ఎట్లా చెప్తాడో తెలుసా? చచ్చిపోవాలా అనిపిస్తుంది. వాక్యాన్ని చెప్తే నేను ఇంటికి వెళ్ళి చచ్చిపోతే బాగుండేమో అనిపిస్తుంది. అంత మంచి మెసేజ్ చెప్తాడు. ఈ ప్రపంచంలో దేవుని వాక్యాన్ని ప్రబలించడానికి అనేక యుద్ధములు చేసిన వ్యక్తి ఆయన. దేవుడే సత్యవంతుడు, దేవుడే నిజాయితీపరుడు, దేవుడే భూమి ఆకాశాన్ని సృష్టించాడు, దేవుడే ఈ భూమి మీదకి రాబోతున్నాడు, దేవుడే కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది ఆయనే జీసస్ అని కుదించి చెప్పాడు అన్నమాట. ఇక్కడ కాదు, జడ్జీల ముందు, లాయర్ల ముందు, పెద్ద పెద్ద కోట్లలో సాక్ష్యం చెప్పాడు. ఆయన అందుకే చంపేస్తాడు తెలుసా? ఈరోజు మనకి ఇలాంటి సమస్యలు, వ్యతిరేకులు ఎంతోమంది మన పక్కపొంట వస్తూ ఉంటారు. లవ్ ప్రాబ్లం, ప్రేమ ప్రాబ్లం, ధనాపేక్ష ప్రాబ్లం, స్వార్థప్రియుల ప్రాబ్లం. స్వార్థప్రియులు ఉంటారమ్మా జ్యోతక్క. మనల్ని రూట్ తప్పించే వాళ్ళు ఉంటారు తెలుసా? ధనం కొరకు ఎన్ని రోజులు మనం, ధనం కొరకు ఎన్ని దినాలు మనం భయంకరులు. మాట అంటే మాటే, ఖచ్చితం అంటే ఖచ్చితం, నేను విననంటే వినా. అలాంటప్పుడు మనకి మంచి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, తలకాయకి బండ కట్టుకొని నన్ను దొరికితే బాగుండేమో అనిపిస్తుంది కదా. కానీ పౌలు గారు ముందే చెప్పాడు, జాగ్రత్త. పౌలు గారు ముందే చెప్పాడు, ఇలాంటి మనుషులు నీలో నుండే వస్తారు. నీ సంఘంలో కావచ్చు, ఇందారం ప్రాంతంలో కావచ్చు, ఈ డిస్ట్రిక్ట్లో కావచ్చు, నీ కుటుంబీకుల్లో కావచ్చు, నీ వాళ్ళే కావచ్చు.
ఈరోజు నిన్ను తప్పించడానికి, నిన్ను మాటల్లో పెట్టడానికి, నిన్ను దేవుని సన్నిధి నుండి విడిపించడానికి, దేవుని వాక్యం నుండి నిన్ను దానిలో సారాంశంలో నుండి నిన్ను బయటికి తీయడానికి నీలో నుండి వస్తాడు సాతానుడు. హల్లెలూయా. నువ్వేం చేయాలా? జాగ్రత్తగా ఉండాలా. నేను లేనా అమ్మా, నేను లేనా, నీకెందుకు, జస్ట్ నిలబడంతే, ఉన్నది మొత్తం నేను నడిపించేస్తా. నీకు అనిపిస్తుంది కదా, ఏం కాదులే అని అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ధనాపేక్షలు వస్తారు నీ దగ్గర. ఒకేసారి 1 లక్ష సంపాదించుకోవచ్చు నువ్వు ఒకే దెబ్బతో. ఎన్ని లక్షలు? 1 లక్ష ఒకటేసారి కదా. బాగా పెద్దగా ప్రాచుర్యం మోస్తలేం కదా. 1,00,000 రూపాయల బాబా, ఎన్ని పైసలు? 1,00,000 రూపాయలు జస్ట్ చిన్న పనికి. చిన్న పని ఏంటి? కోర్టులో అబద్ధ సాక్ష్యం చెప్పాలా. తప్పు చేయలేదు కానీ చేసింది అని చెప్పాలా. అర్థమైందాక కదా. కోర్టులో ఏం చెప్పాలి? జడ్జి గారి ముందు ఎంత పెద్ద పని? చిన్న పని. ఎన్ని పైసలు? 1,00,000 రూపాయలు. నీ మనసు నా మనసు కరుగుద్దా కరగదా చెప్పండి కదా. అయ్యా 50,000 ఇచ్చినా చాలు. అమ్మా మెల్లగా చిన్న తీసుకో. ఎన్ని ఇచ్చినా చాలంట? మనమైతే 50 ఇచ్చినా చాలు. ఏ కోర్టుకు రమ్మంటావు చెప్పు. ఒక్క చిన్న అబద్ధం చెప్పిన దానికి అవతల శిక్ష అనుభవించే వ్యక్తి జీవాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఏం శిక్ష? జీవాగార శిక్ష అంటే సదెల్ల కాలం జైల్లోనే ఉండాల. నువ్వు చేసిన చిన్న అబద్ధం. 1,00,000 రూపాయలు అయిపోయాయి. కుటుంబం బాధపడుతుంది, భార్య పిల్లలు బాధపడుతున్నారు, ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ధనాపేక్ష. చక్కగా ఏం చేస్తున్నావు? ఇదొక మాట చదవక్క, 5వ మాట చదువు. దాంట్లో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారనై ఉందురు. ఇట్టి వారికి విముక్తుడనై ఉండుము. దేనికి భక్తి? భక్తి ఎడున్నది? 1,00,000 రూపాయలు తీసుకుంటివి, అబద్ధం ఆడుతీవి, వచ్చి మంచిగా నిండు చర్చిలో కూర్చుంటే దాంట్లోకి వెళ్ళి ఎంత తీసినావు? కానుక 1,000, 2,000, 3,000, 5,000 తీసుకుంటావు. పాస్టర్ గారికి ఏం తెలుసు పాపం, 5,000 కానుక ఇస్తున్నాడు. మంచిగా ప్రభువా దీవించయ్యా దీవించాయి. బిడ్డ శవాలని ఆ యొక్క ఇంటిలో ఒక్క పురుషుణ్ణి లేకుండా చంపేస్తాడు దేవుడు. ఒక్క పురుషుడు లేకుండా. జాగ్రత్త వినాల. పురుషుని యొక్క ఏరు ఆ గుడ్డలో ఉండకుండా బీకుతాడు. దేవునికి తెచ్చేయడం గొప్ప విషయం కాదని. అర్థమైందా? యేసుక్రీస్తు సన్నిధానంలో చెప్పిన దాన్ని వినకపోతే ఒక్క మనుషుడు నీ కుటుంబమే అంతం చేయగలిగిన సామర్థ్యుడు. నిన్నే కాదు, నువ్వు అనుకుంటున్నామేమో ఈ 1,00,000 రూపాయల మందము, ఈ శిక్ష నేనే అనుభవిస్తా, నరకంలో నేను చచ్చిపోతా ప్రభు అని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నువ్వే కాదు, మనమ సంతానము, కొడుకులు, పిల్లలు, కోడళ్ళు అందరినీ మొత్తం వంశాన్నే నాశనం చేస్తాడు ప్రభువుకు కోపం వస్తే. తెలుసా? దేవుడు నమ్ముకోవడం అంటే ఆటల పని. పైకి భక్తి గల వారి వల్లే వచ్చి శుక్రవారం వచ్చాను అన్నయ్య, ఆదివారం వచ్చాను అన్నయ్య, ఇవాళ కూడా వచ్చాను కదన్నయ్య, తలనొప్పి పోతలేదన్నయ్య, ఏం చేయాలి అన్నయ్య, ఎంత చేసినా నా ఇంట్లో సరి అయితే లేదన్నయ్య. తప్పు ఎక్కడుంది ఒకసారి ఎత్తుకో కదా. ఏంది? నేనేదో చిన్న చిన్న బుడ్డ కథ చెప్పి అనగనగా ఒక రాజు అడవికి వెళ్ళాడు.
ఒక 7 చేపలు పడ్డాయట. ఎన్ని చేపలు? అందరికి 4 ఎండి 3 ఎండలు. ఇది శాస్త్రము. కానీ ఇది నేను చెప్పేది జీవము గల దేవుని యొక్క వాక్యము. నీ హృదయములో ఉన్న పాపముని కదిలించగలిగిన శక్తి ఈ వాక్యములో ఉన్నది. తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి చూపెడుతున్నావు నీ భక్తి? నాకా? ఎవరికి చూపెడుతున్నావు నీ యొక్క ప్రార్థన జీవితం? ఎవరికి చూపెడుతున్నావు నీ ఆరాధన జీవితం? ఎవరికి చూపెడుతున్నావు నీ కానుకలు ఇచ్చే విలువ? దేవుడు నీలో నుండి నాలో నుండి ఒక సత్య జీవితాన్ని కోరాడు. తెలుసా? చూడక 3వ మాట చదువు. అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజికేంద్రియులు, క్రూరులు, సజ్జనులు, ద్రోవులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖ అనుభవముని ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారు. అర్థమైందా? దేనికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు? దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే సుఖ అనుభవం, సంతోషము కావాలా కదా? సంతోషము కావాలా? మీకు 2-3 విషయాలు చెప్పాను నేను. రొట్టె గుండ్రుగా చేస్తాం కదా, అంతే చేస్తాం అక్క. చేసిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని కాల్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? తినేటప్పుడు అంత గుండ్రు లోపల వేసుకుంటాము. ఏం చేస్తాం? మరి చించేదానికి దాన్ని గుండ్రుగా ఎందుకు చేయడం? అవునా కదా? నిజమా కదా? ఆల్రెడీ రొట్టెని చించాల్సిందే. దాన్ని ఎప్పుడు మనము అట్లాగనే గుండ్రు ఉన్నదాన్ని అట్లాగనే తినలేము. అర్థమైందా? దాన్ని ఎంత నులుపుగా, ఎంత సూటిగా, ఎంత ఎడల్పుగా, ఎంత నున్నగా, ఎంత డిజైన్తో చేసినా చివరికి దాన్ని ఏం చేయాలా? చించంది తినలేం. ఏంది? ఈరోజు మన భక్తిలో కూడా శ్రమ అనేది వస్తూ పోతూ ఉంటుంది. పైకి నువ్వు నటించాల్సిన అవసరం లేదు. దేవుడికి తెలుసు నువ్వెట్లున్నావు, నేను ఎట్లున్నావు. అర్థమైందా? మనం ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేము. ఈ జీవితము శాశ్వతమైనది కాదు. ఇక్కడ ఏమనుందంటే బింకరులు, ద్రోవులు, మూర్ఖులు, గర్వంధులు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. అబ్బా, రొట్టె తినడం సుఖం కానీ చేయడం ఎట్లుంటుంది మరి? ఎట్లా? కుటుంబం అన్నప్పుడు, ఇల్లు అన్నప్పుడు, పిల్లలు అన్నప్పుడు, సంఘము అన్నప్పుడు, జీవితము అన్నప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. మీ అందరికీ చివరిగా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పి నేను వాక్యం ముగించేస్తాను, ఓకేనా? పలానా వ్యక్తి ఒక బ్రిడ్జి నిర్మాణిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? బ్రిడ్జి నిర్మాణించేటప్పుడు దాంట్లో చిన్న చిన్న గాయాలు, చిన్న చిన్న దెబ్బలు, చిన్న చిన్న మొలలు గుచ్చడము, ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. జరుగుతాయా? జరగవా? నిజం చెప్పండి. నిజమా కదా? లేదా కింద పడడాలు, లేదా నీళ్లు ఆగకపోవడాలు, పిల్లర్ ఆగకపోవడాలు, చాలాసార్లు రాడు తగిలి, లేదంటే ములగుచ్చుకొని, లేదంటే అది కట్టేటప్పుడు అవి గుచ్చుకొని జ్వరం, బీమారి, వర్షం వచ్చి 4 రోజులు పని ఆగిపోతుంది. ఇట్లా ఎన్నో ఆటంకాలు దానికి వస్తూ పోతూ ఉంటాయా రావా? మరి అలా ఆటంకాలు వస్తున్నాయి. ఆయన ఏం చేశాడంటే గిన్ని ఆటంకాలన్న ఒక్క మనిషి సరిగా ఉండడు. ఈరోజు ఒకరికి ములుగుస్తుంది, ఈరోజు ఒకరికి మొలగుస్తుంది, బెండింగ్ వైర్ గుస్తుంది. మొన్న అయితే ఒకటి కింద పడ్డాడు, ఆడ బాటం కొడితే అది ఆగుతలేదు, అది కింద పడుతుంది. ఆడ నీళ్లు తెల్లారితే వాన వస్తూ ఉంది, తీత్తనున్నాం, తోడుతనున్నాం, బస్తనున్నాయి. ఈ పని నేను చెయ్య అన్న, నా వల్ల కాదు అన్న, నన్ను విడిచిపెట్టండి అన్న, ఇది సాధ్యం కాదన్న అని వెళ్ళిపోతే ఆ బ్రిడ్జి తయారవుతుందా? మరి ఇప్పుడు ఆయన ఏం చేయాలా? అవన్నీ ఓర్చుకొని ఆ బ్రిడ్జిని కట్టాలా? ఈరోజు ఒక కుటుంబాన్ని కడుతున్నాం మనం.
ఈరోజు ఒక బంధాన్ని కడుతున్నాం, పిల్లల్ని పెంచుతున్నాం, ఒక భార్య భర్తలుగా ఇంట్లో అన్ని అవసరమే. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఏం కడుతున్నాం మనము? కుటుంబాన్ని కడుతున్నాం. ఆ నాన్నకు తెలుసా 4 పిల్లల్ని కంటానని? నేర్చుకుంటూ కట్టుకుంటూ వచ్చేసాడు అంతే. ఆయన ఈ వయసుకు వచ్చేసాడు. ఆయనకు రాలేవా ఆటంకాలు, బాధలు, శ్రమలు, మాటలు? సహజంగా ఇంట్లో లొల్లి అవుతుంది, గొడవ అవుతుంది. ఎవరి ఇంట్లోనైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని క్లారిఫై చేసుకోవాలా. నా వల్ల కాదు అంటే బ్రిడ్జి కట్టనంట, ఇది కూడా కట్టడం నీ వల్ల కాదు, ఎన్నటికీ కూడా కాదు. నీకేందన్నా సింపుల్గా కూర్చున్నావు, ఆరోగ్యం బాగలేకుండా నీకు ఫ్యాన్ పెట్టాం, బడియా ఛాయ్ పెట్టాం, మంచి మర్యాద చేసాం, కూర్చొని 4 మాటలు మస్తు చెప్పి వెళ్ళిపోయినాం. మాకున్నది అన్న అంటే బ్రిడ్జి కట్టేవాడు కూడా నీకన్నా ఎక్కువ కష్టపడతాడు కదా. లేకుంటే బ్రిడ్జి కట్టలేవు, కాలేదు బ్రిడ్జి. దాని మీద అవే మీద బండ్లు నడవవు, సౌకర్యం ఉండదు, స్వస్థతలు ఉండవు. హాస్పిటల్ వెళ్ళాలి, తెలంగాణ వెళ్ళాలి, మంచిర్యాల వెళ్ళాలి అంటే ఇప్పుడు గూడెం బ్రిడ్జి లేకుంటే రాత్రి పగులు పోలేం. ఈరోజు కుటుంబాన్ని కడుతున్నాం. దాంట్లో సబ్బు అవసరం, సామాన్లు అవసరం, ఉప్పు అవసరం, నూనె అవసరం, కారం అవసరం, బిడ్డకి అవసరం, నీకు అవసరం, బట్టలు అవసరం. ప్రత్యేకంగా ఒక్కరోజు కింతంత ఉప్పు ఒక చెంచడు తక్కువ ఉన్నా కూడా ఆ ఇంట్లో కూర తినలే. మరి దాన్ని కట్టేటప్పుడు సమస్యలు రావా? వస్తాయా రావా? ఈ మూర్ఖుల మాటలు, ఈ దరిద్రుల మాటలు, ఈ భీంకరుల మాటలు, ఈ యొక్క ఎవరు ఇక్కడ ఇంకెవరున్నారక్క దాని దగ్గర మొత్తానికి? ద్రోవులు, మూర్ఖులు, గర్వంధులు, మీదికెళ్ళొద్దాం. అనురాగహితులు, అతిశేయులు, అపహాదకులు, అజికేంద్రియులు, క్రూరులు, సజ్జనులు. చూసుకో ఎంతమంది ఉన్నారో నీ చుట్టూ. వీళ్ళందరూ ఎక్కడున్నారంటే నీ దగ్గర ఉన్నారయ్యా తిమోతి. జాగ్రత్తగా ఉండు. ఎట్లా ఉండాలి అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పైకి నటించద్దు. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి, నీ సంఘాన్ని నువ్వు కట్టుకోవాలి, నీ ఆత్మని నువ్వే కట్టుకోవాలి. తిమోతి, టెన్షన్ పడకు. ఈ దినం ఏం దినము? అంత్యకాలం వచ్చేసిందయ్యా. బయట చూస్తున్నారు అంత్యకాలం ఎట్లా జరుగుతుందో. ఏడ చూసిన వ్యభిచారాలు, ఏడ చూసిన అవమానాలు, ఏడ చూసిన నిందలు, ఏడ చూసిన మునుపు ఇంకా ఆయన ఆ వ్యక్తి అమ్మాయి ఇద్దరు కలిసిర్రట, ఇట్లా తప్పు చేసిర్రట అంటే వాళ్ళు 3వ కంటికి కనబడకుండా పెళ్ళన్న చేసుకునేది, లేదంటే చచ్చినన్న పోయేది. ఈరోజు ఒక్క ఆవిడ 10 మందితో జీవిస్తూ ఉంది. ఇది అంత్యకాలమేనా? అంత్యకాలమే కదా. దేవుడు ఎప్పుడో కానీ రాని వస్తాడు. ఆయన వచ్చేదాకా మనం ఎట్లుండాలంటే ధైర్యంగా ఉండాలి, ఎదుర్కోవాలి, నటించొద్దు. జాగ్రత్త. ఇంటికెళ్ళి కూర్చొని ఆలోచించి ఈ వాక్యాన్ని మళ్ళా చదువు. నేను ఇన్ని దినాలు నటించాను కానీ ఇంకా నటించాను, యథార్థంగా జీవిస్తాను, నన్ను వాడుకో. నేను ఈ భూమి మీద నేను నమ్ముకున్నది నా సుఖం కోసం కాదయ్యా, నాకు బంగారం కోసం కాదయ్యా, నా వెండి కోసం కాదయ్యా, నా పిల్లల రక్షణ కోసం కాదయ్యా, అంతా నీకు తెలుసు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్గా నీ రాజ్యములో నాకు స్థలం కావాలి. అది మాత్రం మిస్ చేసుకోలేను నేను. జాగ్రత్త. ఈరోజు మనమందరం మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ అంత్యకాల సమయంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నన్ను ఒకసారి దీవించు, నన్ను ఒకసారి ముట్ట ప్రభు. అయ్యా నన్ను విడిచిపెట్టకు ప్రభు, అయ్యా నన్ను విడిచిపెట్టకయ్యా. యేసు, అందరిలో నేను కాదు ప్రభు, నీలో నేను ఉండాలా. అన్నిట్లో నేను కాదు ప్రభు, నీ సంఘములో నేను ఉండాలి. నేను అద్వితీయమైన ప్రేమ. నా చుట్టూ ఎంతోమంది ఉన్నారయ్యా. భీంకరులు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, ధనాపేక్షులు ఉన్నారు, స్వార్థప్రియులు ఉన్నారు, హాంబవులు ఉన్నారు, అజిక్రేంద్రులు ఉన్నారు, సర్వజనులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. అయ్యా నా చుట్టూ ఈ జనం నన్ను నాశనం చేస్తుందయ్యా. ఇక నేను మారాలి ప్రభువా, నేను మారాలి. నన్ను తెలుసుకో అన్నావు, నేను ఈ రోజు నుండి తెలుసుకుంటా ప్రభువా. అయ్యా అంత్యకాలములో అయ్యా మహాభయంకరమైన రోజులు వచ్చును, నువ్వు తెలుసుకో. స్తోత్రములు.
నీతో అవునయ్యా. మాట్లాడి, అయ్యా పౌలు ఎస్ పౌలు. మాట్లాడిన దేవా, అవునయ్యా. వందనాలు. పౌలు. కొత్త మనసు కలిగి నువ్వు జీవించన్నావు దేవా, నీకు వందనాలు. అవునయ్యా. నీ చుట్టే ఉన్నారు తిమోతి, నువ్వు జాగ్రత్త 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 తిమోతి. నువ్వు ఆ మాట అయ్యా నీకు వందనాలు తండ్రి. అలాగే నన్ను మార్చండి నాయనా. నా జీవితంలో మంచి మార్పు దయచే. మార్పుని దయచేసి నా కుటుంబంలో మంచి మార్పు దయచే. మహిమగల దేవా, నా మార్పే ఈ కుటుంబానికి వెలుగై ఉండాలి ప్రభువా. అవును తండ్రి, స్తోత్రములయ్యా. మార్చబడాలి దేవా. అయ్యా, నీకు వందనాలు. మాట్లాడిన ప్రతి మాట స్తోత్రం. బట్టి నీకు స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు అయ్యా. నీ నామానికే అయ్యా నీకు వందనాలు. నా జీవితం నీ జీవితం అవునయ్యా. నీ నామానికే మహిమ. ఎస్ థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, నీకు మేలుకరంగా ఉండాలి ఆమేన్. దేవా. నిన్ను కూడా ఉన్నానయ్యా, జీవించకూడదు నన్ను వాడుకో యేసయ్యా.